Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily usage English small sentences. Let's get started. First one, చెంచాతో తిను. చెంచాతో తిను అంటే eat with a spoon. Eat with a spoon. Next one, సమయానికి ఉండటానికి ప్రయత్నించండి. సమయానికి ఉండటానికి ప్రయత్నించండి అంటే try to be on time. Try to be on time. Next one, ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేయవద్దు అంటే డోంట్ డిలే. డోంట్ డిలే. నెక్స్ట్ వన్, నేను నిన్ననే వచ్చాను. నేను నిన్ననే వచ్చాను అంటే ఐ జస్ట్ కేమ్ ఎస్టర్డే. ఐ జస్ట్ కేమ్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, నన్ను విననివ్వండి. నన్ను విననివ్వండి అంటే లెట్ మీ హియర్. లెట్ మీ హియర్. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పలేదా. నేను నీకు చెప్పలేదా అంటే డిడెంట్ ఐ టెల్ యూ. నెక్స్ట్ వన్, ఆమె నా జుట్టుని లాగుతుంది. ఆమె నా జుట్టుని లాగుతుంది అంటే షీ ఈజ్ పుల్లింగ్ మై హెయిర్. షీ ఈజ్ పుల్లింగ్ మై హెయిర్. నెక్స్ట్ వన్, దాన్ని పోనివ్వు. దాన్ని పోనివ్వు అంటే లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో. నెక్స్ట్ వన్, నాకు సగం ఇవ్వు. నాకు సగం ఇవ్వు అంటే గివ్ మీ హాఫ్. గివ్ మీ హాఫ్. నెక్స్ట్ వన్, అతను నన్ను పిలిచాడు. అతను నన్ను పిలిచాడు అంటే హీ కాల్డ్ మీ. హీ కాల్డ్ మీ. నెక్స్ట్ వన్, వాళ్ళు వస్తారని అనుకున్నాను. వాళ్ళు వస్తారని అనుకున్నాను అంటే ఐ థాట్ దే వుడ్ కమ్. ఐ థాట్ దే వుడ్ కమ్. నెక్స్ట్ వన్, అతను చెబుతాడని అనుకున్నాను. అతను చెబుతాడని అనుకున్నాను అంటే ఐ థాట్ హీ వుడ్ సే. ఐ థాట్ హీ వుడ్ సే. నెక్స్ట్ వన్, అది ఎలా జరిగింది. అది ఎలా జరిగింది అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్. నెక్స్ట్ వన్, అతడు ఎక్కడికి వెళ్ళాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడు అంటే వేర్ డిడ్ హీ గో. వేర్ డిడ్ హీ గో. నెక్స్ట్ వన్, నువ్వేం తిన్నావు. నువ్వేం తిన్నావు అంటే వాట్ డిడ్ యూ ఈట్. వాట్ డిడ్ యూ ఈట్. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడు వచ్చారు. మీరు ఎప్పుడు వచ్చారు అంటే వెన్ డిడ్ యూ కమ్. వెన్ డిడ్ యూ కమ్. నెక్స్ట్ వన్, మీరు మర్యాదగా ఉండాలి. మీరు మర్యాదగా ఉండాలి అంటే యూ షుడ్ బి పొలైట్. యూ షుడ్ బి పొలైట్. నెక్స్ట్ వన్, నెమ్మదిగా కొంచెం కొంచెం తిను. నెమ్మదిగా కొంచెం కొంచెం తిను అంటే ఈట్ స్లోలీ బిట్ బై బిట్. ఈట్ స్లోలీ బిట్ బై బిట్. నెక్స్ట్ వన్, పట్టుకోండి. పట్టుకోండి అంటే హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్. నెక్స్ట్ వన్, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి అంటే పార్డన్ మీ. పార్డన్ మీ. నెక్స్ట్ వన్, వాటిని లెక్కించండి. వాటిని లెక్కించండి అంటే కౌంట్ దెమ్. కౌంట్ దెమ్. నెక్స్ట్ వన్, మీరు ఏమి వింటున్నారు. మీరు ఏమి వింటున్నారు అంటే వాట్ ఆర్ యూ లిజనింగ్ టు. వాట్ ఆర్ యూ లిజనింగ్ టు. నెక్స్ట్ వన్, మీరేం చేశారు. మీరేం చేశారు అంటే వాట్ హ్యావ్ యూ డన్. వాట్ హ్యావ్ యూ డన్. నెక్స్ట్ వన్, నేనేమి అనలేదు. నేనేమి అనలేదు అంటే ఐ సెడ్ నథింగ్. ఐ సెడ్ నథింగ్. నెక్స్ట్ వన్, నేను ఏదో చేస్తున్నాను. నేనేదో చేస్తున్నాను అంటే ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్. ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్. నెక్స్ట్ వన్, నువ్వేదైనా తినాలి. నువ్వేదైనా తినాలి అంటే యూ షుడ్ ఈట్ సంథింగ్. యూ షుడ్ ఈట్ సంథింగ్. నెక్స్ట్ వన్, నేను అన్నం తిన్నాను. నేను అన్నం తిన్నాను అంటే ఐ ఏట్ రైస్. ఐ ఏట్ రైస్. నెక్స్ట్ వన్, నేను వారాంతం కోసం ఎదురు చూస్తున్నాను. నేను వారాంతం కోసం ఎదురు చూస్తున్నాను అంటే ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్. నెక్స్ట్ వన్, ఈ రోజు ఉదయం ట్రాఫిక్ భయంకరంగా ఉంది. ఈ రోజు ఉదయం ట్రాఫిక్ భయంకరంగా ఉంది అంటే ద ట్రాఫిక్ వాజ్ టెరిబుల్ దిస్ మార్నింగ్. ద ట్రాఫిక్ వాజ్ టెరిబుల్ దిస్ మార్నింగ్. నెక్స్ట్ వన్, నన్ను ఏదైనా అడగండి. నన్ను ఏదైనా అడగండి అంటే ఆస్క్ మీ ఎనీథింగ్. ఆస్క్ మీ ఎనీథింగ్. నెక్స్ట్ వన్, రేపు సమావేశం ఎన్ని గంటలకు. రేపు సమావేశం ఎన్ని గంటలకు అంటే వాట్ టైమ్ ఈస్ ద మీటింగ్ టుమారో. వాట్ టైమ్ ఈస్ ద మీటింగ్ టుమారో. నెక్స్ట్ వన్, అతను బస్ ని పట్టుకోవడానికి వేగంగా పరిగెత్తాడు. అతను బస్ ని పట్టుకోవడానికి వేగంగా పరిగెత్తాడు అంటే హీ ర్యాన్ క్విక్లీ టు క్యాచ్ ద బస్. హీ ర్యాన్ క్విక్లీ టు క్యాచ్ ద బస్. నెక్స్ట్ వన్, వాళ్ళు మంచి స్నేహితులు. వాళ్ళు మంచి స్నేహితులు అంటే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, అతను నిన్న కొత్త కారు కొన్నాడు. అతను నిన్న కొత్త కారు కొన్నాడు అంటే హీ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. హీ బాట్ ఏ న్యూ కార్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, ఆమెకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఆమెకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం అంటే షీ లైక్స్ టు రీడ్ బుక్స్. షీ లైక్స్ టు రీడ్ బుక్స్. నెక్స్ట్ వన్, నేను అతనికి తర్వాత కాల్ చేస్తానని చెప్పాను. నేను అతనికి తర్వాత కాల్ చేస్తానని చెప్పాను అంటే ఐ టోల్డ్ హిమ్ ఐ వుడ్ కాల్ హిమ్ లేటర్. ఐ టోల్డ్ హిమ్ ఐ వుడ్ కాల్ హిమ్ లేటర్. నెక్స్ట్ వన్, నేను జిమ్ కి వెళ్తున్నాను. నేను జిమ్ కి వెళ్తున్నాను అంటే ఐ ఆమ్ గోయింగ్ టు ద జిమ్.
ఐ యామ్ గోయింగ్ టు ద జిమ్. నెక్స్ట్ వన్, ఎవరెక్కడికి వెళ్తారు, ఎవరెక్కడికి వెళ్తారు అంటే హూ గోస్ దేర్, హూ గోస్ దేర్. నెక్స్ట్ వన్, ఎవరు వాళ్ళు, ఎవరు వాళ్ళు అంటే హూ ఆర్ దే, హూ ఆర్ దే. నెక్స్ట్ వన్, నిన్ను ఎవరు తిట్టారు, నిన్ను ఎవరు తిట్టారు అంటే హూ స్కోల్డెడ్ యూ, హూ స్కోల్డెడ్ యూ. నెక్స్ట్ వన్, కానీ ఎందుకు, కానీ ఎందుకు అంటే బట్ వై, బట్ వై. నెక్స్ట్ వన్, త్వరలో కలుద్దాం, త్వరలో కలుద్దాం అంటే సీ యూ సూన్, సీ యూ సూన్. నెక్స్ట్ వన్, నేనతనితో మాట్లాడేవాడిని, నేనతనితో మాట్లాడేవాడిని అంటే ఐ యూజ్ టు స్పీక్ టు హిమ్, ఐ యూజ్ టు స్పీక్ టు హిమ్. నెక్స్ట్ వన్, నేను ఫుట్బాల్ ఆడేవాడిని. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more videos. We will meet in next class. Thank you. Keep learning.